ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు. ఎన్నిసార్లు హెచ్చరించినా తమతో అణు ఒప్పందం కుదుర్చుకోలేదన్న కోపంతో ఇరాన్పై రగిలిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదు. ఈ విషయాన్ని నేను పదే పదే చెబుతున్నాను. తెహ్రాన్ ప్రజలంతా తక్షణమే ఆ నగరాన్ని విడిచి వెళ్లిపోండి అని హెచ్చరిస్తూ సోమవారం తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్లో ఓ పోస్ట్ పెట్టారు. అనంతరం కెనడాలో జరుగుతున్న G7 సమావేశాన్ని వీడి అర్థాంతరంగా అమెరికాకు పయనమయ్యారు. జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశం నిర్వహించడానికి సిచ్యువేషన్ రూమ్ ను సిద్ధం చేయాలని శ్వేత సౌధం వర్గాలను ఆదేశించారు. సుప్రీం లీడర్ గా చెప్పుకుంటుందన్న సదరు నేత ఎక్కడ దాక్కున్నాడో మాకు పక్కాగా తెలుసు. ఆయన్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం మాకు చాలా సులువు. కానీ అక్కడ ఆయన క్షేమంగా ఉన్నారు. ఆయన్ను మేం చంపం, కనీసం ప్రస్తుతానికి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో ఖమేనీకి ప్రాణహాని ఉన్నట్టు తెలుస్తోంది.